నాసిక్ టీసీఎస్ ఘటన గుర్తుంది కదా. సేమ్ అలాగే పూణే విప్రోలో కూడా బలవంతపు మత మార్పిడి ఇప్పుడు కలకలం రేపుతోంది. ఇస్లాంలోకి మారాలంటూ మాజీ ఉద్యోగినిపై ఒత్తిడి తెచ్చినట్టుగా సమాచారం. మతం మారకపోతే ఉద్యోగం తీసేస్తామని మేనేజర్ బెదిరించినట్టుగా తెలుస్తోంది. ఆ వేధింపులు తట్టుకోలేక బాధితురాలు ఉద్యోగానికి రాజీనామా చేసేసింది. మేనేజర్పై పూణే పోలీసులు మానవ హక్కుల కమిషన్ కు ఫిర్యాదు చేసింది. విప్రో అంతర్గత రికార్డ్స్ పై పోలీసులు నిఘా ఉంచారు. దర్యాప్తుకు పూర్తిగా సహకరిస్తున్నామని విప్రో స్పష్టం చేసింది. మరోసారి ఐటీ రంగంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది కేసు. పూణే విప్రో సంస్థలో మతం మార్చుకోవాలంటూ తనపై ఒత్తిడి తెచ్చారంటూ ఒక మాజీ ఉద్యోగిని చేసిన ఆరోపణలు సంచలనం సృష్టిస్తున్నాయి. పూణే విప్రోలో 2019 నుంచి 2025 మధ్య పనిచేసిన ఒక మహిళా ఉద్యోగిని తనను ఇస్లాంలోకి మారాలని సీనియర్ మేనేజర్లు, టీం లీడర్లు వేధించారని పోలీసులకు మానవ హక్కుల కమిషన్ కు ఫిర్యాదు చేశారు. మతం మారకపోతే ఉద్యోగం తీయించేస్తామని తన బాస్ బెదిరించడంతో మానసిక వేధింపులు తట్టుకోలేక రాజీనామా చేసింది బాధితురాలు. ప్రస్తుతం ఈ ఫిర్యాదుపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. అలాగే తమ కంపెనీలో ఎలాంటి వివక్షకు, వేధింపులకు తావులేదని విప్రో ప్రతినిధి స్పష్టం చేశారు. పోలీసుల దర్యాప్తుకు తాము పూర్తిగా సహకరిస్తున్నట్టు తెలిపారు. ఇటీవలే నాసిక్ టీసీఎస్ లో కూడా ఇలాంటి ఘటన వెలుగు చూసింది. అక్కడ ఇస్లామిక్ మత గురువులు జకీర్ నాయక్, తారిక్ జమీల్ వీడియోలు చూడాలంటూ ఒత్తిడి తెచ్చినట్టు పోలీసులు ఛార్జ్షీట్లో పేర్కొన్నారు. ఆ పర్వం మరొక ముందే ఇప్పుడు పూణే విప్రోలో కూడా ఇలాంటి ఉదంతం బయటపడడం హాట్ టాపిక్ గా మారింది.